వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అమెరికాలోని ఆయిల్ రిఫైనరీలో మంటలు చెలరేగాయి. భారీ పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. టెక్సాస్ పోర్ట్ ఆర్థర్లోని వాలెరో ఆయిల్ రిఫైనరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లుగా అధికారులు చెబుతున్నారు. మంటలను ఆర్పేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. రిఫైనరీలో మంటల వెనుక ఇరాన్ హస్తం ఉందేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తోంది అమెరికా. ఇక అమెరికా భూభాగంపై మొదటిసారి ఇరాన్ ప్రత్యక్ష యాక్షన్కు దిగిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. రిఫైనరీలో రోజుకు 4,35,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కర్మాగారం అది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? నేరుగా ఇరాన్ అమెరికా గడ్డ మీద యాక్షన్కు దిగిందా, లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదమా? అధికారులు ఏమైనా ఒక కన్ఫర్మేషన్కి వచ్చారా? ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ముందు దీన్ని అనుకోకుండా జరిగిన ప్రమాదం అనే కోణంలో అయితే అసలు ఖచ్చితంగా చూడకూడదు మురళి. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే అక్కడ పెంటగాన్ లో లేదంటే కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రక్షణ శాఖ మంత్రులకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ లో ఎప్పుడైతే కొన్ని అనుమానాస్పద డ్రోన్లు తిరిగాయో ఆ డ్రోన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అమెరికన్ ఆర్మీ కానీ లేదంటే అటు అమెరికన్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులు కానీ లేదా సిఐఏ కానీ డిఐఏ కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు అసలు ఆ డ్రోన్లు ఎందుకు తిరిగాయి ఏంటనే దానికి సంబంధించి. ఇక ఇప్పుడు చూసుకుంటే గనక అంటే ఇరాన్ ఆర్థిక వనరుల మీద పదే పదే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దెబ్బ కొడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్ కూడా రివెంజ్ తీర్చుకుందా అనే దానికి సంబంధించి కొంత ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అమెరికాలోని పోర్ట్ ఆర్డర్ అలాగే వాలెరో రిఫైనరీలో జరిగినటువంటి భారీ పేలుడు అగ్ని ప్రమాదం ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందనే కోణంలో కొంత అనుమానాలు అయితే బలపడుతున్నటువంటి పరిస్థితి. ప్రమాద తీవ్రత కూడా చాలా భారీగా ఉందనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. టెక్సాస్ లోని రిఫైనరీ రోజుకు 4,35,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ జరిగిన పేలుడు వల్ల భారీగా ఆస్తి నష్టం కలగడమే కాకుండా అంతర్జాతీయ చమురు ధరల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇరాన్ ప్రమేయంపై అనుమానాలు అయితే బలంగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంటే అమెరికా భూభాగంపై ఇరాన్ డైరెక్ట్ గా యాక్షన్ తీసుకున్నా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అమెరికా నిఘా సంస్థలు కానీ లేదా అమెరికా అధికారిక భవనం ఏదైతే ఉందో వైట్ హౌస్ కానీ ఇటువంటి ప్రకటన కానీ అధికారిక ధృవీకరణ అయితే ఇవ్వలేదు. కానీ ఇది ఒక విధ్వంసక చర్యగానే చూడాలి అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ కు సంబంధించి సైబర్ దాడి చేసి ఉండవచ్చు లేదా అంతర్గత విధ్వంసం చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇది బయట శక్తుల పని అయితే అది భౌతిక దాడి కంటే సైబర్ దాడి ద్వారానే రిఫైనరీ వ్యవస్థలను దెబ్బతీసే అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా సాంకేతిక ఆధారాలు కూడా బయటికి రాలేదు. అయితే ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మొత్తం ఏంటంటే దీనికి సంబంధించి అమెరికా ఆర్థిక వనరుల మీద కూడా దాడి చేయాలనేటువంటి ఒక కోణం అంటారా? 5 రోజుల పాటు మేము బ్రేక్ ఇచ్చాం, చర్చలు జరుపుతున్నాం, మేము శాంతిని కోరుకుంటున్నామని చెప్పిన తర్వాత రోజు జరిగినటువంటి ఘటన ఇది. ఆ కోణంలో చూడొచ్చంటారు ఇది? ఆల్రెడీ ఇప్పుడు అంటే వాళ్ళు FBI కానీ సిఐఏ కానీ రెండు కూడా నిఘా సంస్థలు మొత్తం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ లేదంటే ఇంకోటి సిఐఏ కానీ వీళ్ళిద్దరూ కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇరాన్ ఖచ్చితంగా ఆ గెరిల్లా తరహా దాడులు కానీ లేదంటే భౌతిక దాడుల తరహాలో అంటే క్షిపణి యుద్ధాలు కానీ వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ మోహరించి ఉన్నారు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలనే దానికి సంబంధించి అమెరికా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని కీలక పరిణామాల మార్కో రూబియో కానీ అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్కో రూబియోతో పాటుగా అటు పీటర్ హెగ్సెత్ కానీ విదేశాంగ శాఖ మంత్రి వీళ్ళిద్దరు కూడా ఇరాన్ కు సంబంధించి కొంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు నివాసాల మీద డ్రోన్లు ఎగిరిన తర్వాత కూడా కొంత భయాలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇరాన్ లో అంటే ట్రంప్ తనంతట వెనక్కు తగ్గిన తర్వాత ఒక ప్రతిపాదన చేసిన తర్వాత ఇరాన్ ఇలాంటి దాడికి పూనుకుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది కదా. సరే, అమెరికా ఇజ్రాయెల్ నష్టపోయాయి, దానికి ఓకే, కానీ ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా ఒకవేళ మెరుపు దాడికి కూడా దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అమెరికా విషయంలో అనేటువంటి మాట రెచ్చగొట్టకుండా ఉండటమే బెటర్ అనేటువంటి కోణం కూడా ఉంటుంది కదా. అలా చూడలేము. అయితే ఇక్కడ మామూలుగా అంటే ఇక్కడ ఇరాన్ ఎక్కడ కూడా మేము తగ్గుతున్నామని ముందు నుంచి చెప్పలేదు వాళ్ళు. అంటే ఫస్ట్ యుద్ధం నుంచి వాళ్ళు ఒకటే మాట మీద ఉన్నారు. నిన్న ట్రంప్ చేసినటువంటి ప్రకటనల వెనక కూడా
ట్రంప్ మూడ్ స్వింగ్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వట్లేదు. అంటే ఇజ్రాయెల్ కూడా ఒక రకంగా ఒక మాట మీదే ఉంది, అంటే మేము దాడులు చేస్తాం అనే మాట మీదే ఉంది. కానీ ట్రంప్ లాగా వాళ్ళు ఈ షెఫ్లింగ్ మాటలు అయితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న వాళ్ళు అంటే ఈ అమెరికా ఆపుతామని చెప్పింది, ఇజ్రాయెల్ కూడా ఎక్కడ ఆపుతామని చెప్పలేదు, ఇరాన్ కూడా ఆపుతామని చెప్పలేదు. ఓకే మేమైతే సీజ్ ఫైర్ లేదు, మేము అసలు ఎటువంటి బేరసారాలకి నెగోషియేషన్స్ కి మేము వెళ్ళట్లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఇరాన్ ఖచ్చితంగా అటాక్ చేసి ఉండవచ్చు, ఎందుకంటే అమెరికా భూభాగం మీద ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దాడి చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఇదే సమయంలో కొంత క్యూబా మీద కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి అనే మాట అంతర్జాతీయ సమాజం నుంచి కూడా వినపడుతుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా క్యూబాలో కూడా అటు అమెరికా ఏదో నాశనం చేసే దిశగానే అడుగులు వేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా వెనిజులాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిని కూడా కిడ్నాప్ చేశారు. కాబట్టి ఈ 3 దేశాలకు సంబంధించి ఖచ్చితంగా అమెరికా మీద రివెంజ్ ఉండవచ్చు అనేటువంటిది కూడా వినపడుతుంది. ఎస్, ఇక అమెరికాలోని ఆయిల్ రిఫైనరీలో మంటలు చెలరేగాయి. భారీ పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. టెక్సాస్ పోర్ట్ ఆర్థర్లోని వాలెరో ఆయిల్ రిఫైనరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. రిఫైనరీలో మంటల వెనుక ఇరాన్ హస్తం ఉందేమో అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అమెరికా భూభాగంపై మొదటిసారి ఇరాన్ ప్రత్యక్ష యాక్షన్కు దిగిందా అనేటువంటి అనుమానాలు కూడా ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. రిఫైనరీలో రోజుకు 4,35,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేసేటువంటి కెపాసిటీ ఆ రిఫైనరీకి ఉందని అధికారులు చెప్తున్నారు. Yeah, so I can get a hand with it. It's like froze up really bad. Yeah, so I can get a hand with it. It's like froze.